హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం డీసీ జనరేటర్ మీద ఎంసీక్యూ క్వశ్చన్స్ అనేవి చూద్దాము. సో ఇది పార్ట్ 1, దీంట్లో పార్ట్ 2 కూడా ఉంటుంది. సో ఈ వీడియో మీకు 2 పార్ట్లుగా చేశాను. సో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద పార్ట్ మార్క్డ్ యాజ్ ఎక్స్ ఇన్ డీసీ జనరేటర్? ఫస్ట్ క్వశ్చన్లో పక్కన ఒక ఇమేజ్ ఉంది కదండి, దాంట్లో ఎక్స్ అనే పార్ట్ మార్క్ చేస్తుంది. ఆ పార్ట్ పేరు ఏంటి అని అడుగుతున్నారు. అయితే అది డీసీ జనరేటర్లో ఉంది. డీసీ జనరేటర్లో మనకి అర్థమవుతా ఉంది అది కామ్యుటేటర్. అయితే కామ్యుటేటర్ మీద కొంచెం పైకి ఉంది కదా, అది దాని పేరు కామ్యుటేటర్ రైజర్. ఓకేనా, ఆప్షన్ సి రైట్ ఆన్సర్, కామ్యుటేటర్ రైజర్. సెకండ్ క్వశ్చన్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ డీసీ జనరేటర్? ఈ పక్కన ఒక ఇమేజ్ ఉంది కదండి, సర్క్యూట్, అది ఏ జనరేటర్ అని అడుగుతున్నారు. సో అది కాంపౌండ్ జనరేటర్ అని మనకు అర్థమవుతూ ఉంది. అయితే అది క్యుములేటివ్ కాంపౌండా డిఫరెన్షియల్ కాంపౌండా అని మీరు సరిగ్గా గమనిస్తే పైన ఫీల్డ్ వైండింగ్లో కరెంటు రైట్ సైడ్ వెళ్తూ ఉంది. అలాగే ఆర్మేచర్కి వైండింగ్కి వచ్చే కరెంటు అంటే సిరీస్ ఫీల్డ్ వైండింగ్ కరెంట్ ఏమో లెఫ్ట్ సైడ్ వెళ్తూ ఉంది. అంటే రెండిటికి ఆపోజిట్ డైరెక్షన్ ఉంది. సో ఇది డిఫరెన్షియల్ లాంగ్ షంట్ కాంపౌండ్ జనరేటర్ అన్నమాట ఇది. సో ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, విచ్ రూల్ ఈజ్ యూజ్డ్ టు ఫైండ్ ద డైరెక్షన్ ఆఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఇన్ డీసీ జనరేటర్? డీసీ జనరేటర్లో ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది కనుక్కోవడానికి ఉపయోగించే రూల్ ఏంటంటే ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్. సో ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్ అనేది జనరేటర్లో ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ కనుక్కోవడానికి ఉపయోగిస్తాం. సో మీకు అక్కడ పక్కన ఒక ఇమేజ్ ఇచ్చాను, దాంట్లో చూడండి రైట్ హ్యాండ్ రూల్ అనమాట ఇది. సో ఇదేం చెప్తుందంటే Fleming's right hand rule gives which direction the current flows. The right hand is held with the thumb, index finger and middle finger mutually perpendicular to each other at right angles. సో ఏం చేయాలంట, మన రైట్ హ్యాండ్లో ఉన్న 3 ఫింగర్స్, థంబు, 4 ఫింగర్, మిడిల్ ఫింగర్, ఈ మూడింటిని రైట్ యాంగిల్స్ అంటే ఒకదానికొకటి పర్పెండిక్యులర్గా 90 డిగ్రీస్ ఉండేటట్టు ఆ ఫింగర్స్ మనం స్ట్రెచ్ చేస్తే ఆ థంబ్ అనేది డైరెక్షన్ ఆఫ్ మోషన్ని, కండక్టర్ని, అలాగే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని, ఓకేనా, మిడిల్ ఫింగర్ ఏమో కరెంట్ డైరెక్షన్ని చూపిస్తుంది అనమాట. ఓకేనా, రైట్ హ్యాండ్ రూల్ అనేది జనరేటర్ కోసం ఉపయోగిస్తాము. సో థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి, డి, ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, విచ్ ఫార్ములా ఈజ్ యూజ్డ్ టు క్యాలిక్యులేట్ ద జనరేటెడ్ ఈఎంఎఫ్ ఇన్ డీసీ జనరేటర్? డీసీ జనరేటర్లో జనరేటెడ్ ఈఎంఎఫ్ ఎంత అని తెలుసుకోవాలంటే దానికి ఉపయోగించే ఫార్ములా ఏంటి, ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో దానికి ఉపయోగించే ఫార్ములా ఏంటంటే జనరేటెడ్ ఈఎంఎఫ్ ఈజీ ఈక్వల్ టు 5ZNP/60A volts. 5ZNP/60A volts. దీంట్లో 5 అంటే ఫ్లెక్స్, సో దాని యూనిట్స్ వచ్చేసరికి వెబర్స్. అలాగే జెడ్ అంటే నెంబర్ ఆఫ్ కండక్టర్స్, సో ఎన్ని ఆర్మేచర్ కండక్టర్స్ అనేవి మనం వైండింగ్ అనేది చుట్టామనేది. నెక్స్ట్ ఎన్ అంటే స్పీడ్, ఆర్మేచర్ ఎంత స్పీడ్తో రొటేట్ అవుతూ ఉంది, సో దాని యొక్క యూనిట్స్ వచ్చేసరికి ఆర్పిఎం, రెవల్యూషన్స్ పర్ మినిట్ అంటాం. అలాగే పి అంటే నెంబర్ ఆఫ్ పోల్స్, సో ఎన్ని పోల్స్తో మనం ఫీల్డ్ వైండింగ్ అనేది చేసాము, ఫీల్డ్ వైండింగ్ ఎన్ని పోల్స్కి చేసాము, సో ఓకే ఎన్ని పోల్స్ ఉన్నాయి. అలాగే ఏ అంటే నెంబర్ ఆఫ్ ప్యారలల్ పాత్స్ అనమాట. సో దీని ఫార్ములా ఏంటి, జనరేటెడ్ ఈఎంఎఫ్ కనుక్కోవడానికి డీసీ జనరేటర్లో 5ZNP/60A volts. ఓకేనా, సో ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఫార్ములా టు క్యాలిక్యులేట్ ద బ్యాక్ ఈఎంఎఫ్ ఆఫ్ డీసీ మోటార్? డీసీ మోటార్ యొక్క బ్యాక్ ఈఎంఎఫ్కి కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి అని అడుగుతున్నారు. సో బ్యాక్ ఈఎంఎఫ్ ఫార్ములా ఏంటంటే ఈబీ ఈక్వల్ టు వి మైనస్ IARA వోల్ట్స్. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్. సో ఈబీ ఈక్వల్ టు వి మైనస్ IARA వోల్ట్స్. సో ఇక్కడ ఈబీ అంటే బ్యాక్ ఈఎంఎఫ్, వి అంటే టెర్మినల్ వోల్టేజ్, IARA అంటే ఆర్మేచర్లో ఉన్న రెసిస్టెన్స్ వల్ల డ్రాప్ అయిన వోల్టేజ్ అనమాట IARA అంటే. ఓకేనా, ఆర్మేచర్లో ఉన్న రెసిస్టెన్స్ వల్ల కొంత వోల్టేజ్ డ్రాప్ అవుతుంది కాబట్టి దీన్ని ఆర్మేచర్ రెసిస్టెన్స్ డ్రాప్ అంటాం. సో ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద పార్ట్ మార్క్డ్ ఎక్స్ ఇన్ డీసీ జనరేటర్? సో డీసీ జనరేటర్లో ఇక్కడ ఒక పక్కన
ఫీల్డ్ పోల్ ఇది. అయితే ఇక్కడ మార్క్ చేసిన ఎక్స్ అనే మార్క్ చేసింది ఏంటి, పోల్ షూ అనమాట. ఓకేనా, పోల్ షూ అనేది దేంతో తయారు చేస్తారు, ఫీల్డ్ పోల్స్ కానీ పోల్ షూ కానీ సిలికాన్ స్టీల్ లామినేషన్స్తో తయారు చేస్తారన్నమాట. ఎందుకంటే ఎడ్డీ కరెంట్ లాస్ అనేవి తగ్గించడానికి. అలాగే ఈ పోల్ షూ ఎందుకంటే పోల్ షూ అనేది కర్వ్డ్ షేప్లో ఉంటుంది. ఇది ఫ్లెక్స్ని ఆర్మేచర్ మీదకి యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఈ పోల్ షూ అనేది ఉపయోగపడుతుంది అనమాట. సో 6th క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే డి, పోల్ షూ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ 7th క్వశ్చన్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద డీసీ జనరేటర్? సో ఇక్కడ ఒక సర్క్యూట్ ఉంది కదండి, దాంట్లో ఇది ఏ డీసీ జనరేటర్కి సంబంధించిన సర్క్యూట్ అని అడుగుతున్నారు. ఇక్కడ మీరు గమనించండి, ఫీల్డ్ వైండింగ్కి ఆర్మేచర్ వైండింగ్కి ఎటువంటి ఎలక్ట్రికల్ కనెక్షన్ అనేది లేదు. అంటే ఫీల్డ్ సపరేట్గా ఉంది, ఆర్మేచర్ సపరేట్గా ఉంది, అవునా? కాబట్టి ఇది సపరేట్లీ ఎగ్జైటెడ్ జనరేటర్ అన్నమాట. ఓకేనా, సపరేట్లీ ఎగ్జైటెడ్ జనరేటర్, ఓకే, లేదా సపరేట్లీ ఎగ్జైటెడ్ డీసీ జనరేటర్. ఇది ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ 8th క్వశ్చన్, విచ్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ బై జనరేటర్? సో జనరేటర్లో ఏ ఎనర్జీ ఎలక్ట్రికల్ ఎనర్జీగా మారుతుంది అంటే మనకి జనరేటర్కి డెఫినేషన్ తెలుసండి. మనకి జనరేటర్ అంటే ఏంటంటే మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసేదాన్ని జనరేటర్ అంటాం. సో రైట్ ఆన్సర్ ఏంటి, డి, మెకానికల్ ఎనర్జీ. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ డీసీ జనరేటర్ ఫీల్డ్? ఇక్కడ ఫీల్డ్ వైండింగ్కి 2 వైండింగ్స్ చేస్తున్నాయండి. పక్కన ఇమేజ్ చూడండి, 2 వైండింగ్స్ చేస్తున్నాయి. అయితే ఇది ఒక కాంపౌండ్ జనరేటర్. అయితే దాంట్లో ఫీల్డ్ వైండింగ్లోకి వెళ్ళే కరెంటు అంటే సిరీస్ ఫీల్డ్లోకి వెళ్ళే కరెంటు, అలాగే మెయిన్ ఫీల్డ్ వైండ్లోకి వెళ్ళే కరెంటు 2 కూడా ఒకటే డైరెక్షన్లో ఉన్నాయి. మీ కరెంట్ డైరెక్షన్ అక్కడ ఇచ్చారు. సో ఆ 2 కూడా ఒకే డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి ఇది కుములేటివ్ కాంపౌండ్ జనరేటర్ అన్నమాట. ఓకే, ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ 10th క్వశ్చన్, వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డీసీ జనరేటర్? డీసీ జనరేటర్ ఏ ప్రిన్సిపల్తో పనిచేస్తుంది, ఏ ప్రిన్సిపల్ మీద ఆధారపడి పనిచేస్తుంది అంటే ఫారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. ఓకేనా, ఫారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అనే ప్రిన్సిపల్తో ఈ డీసీ జనరేటర్ అనేది పనిచేస్తుంది. ఒకసారి అక్కడ మీకోసం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను చూడండి. ఏ డీసీ జనరేటర్ ఆపరేట్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఫారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. అకార్డింగ్ టు ఫారడే లా, whenever a conductor is placed in a fluctuating magnetic field, an EMF is induced in the conductor. సో ఇది జనరేటర్కి ఈఎంఎఫ్ జనరేట్ అవ్వడానికి ఫారడే అనే సైంటిస్ట్ చెప్పిన విషయం అన్నమాట. ఏం చెప్తున్నారు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో మనం ఒక కండక్టర్ని ప్లేస్ చేసినప్పుడు ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఫ్లక్చువేట్ అవుతూ ఉంటే లేదా ఆ కండక్టర్ అనేది చేంజ్ అవుతూ ఉంటే ఆ కండక్టర్లో ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుందంట. సో అది ఫారడేస్ చెప్పారన్నమాట. కాబట్టి డీసీ జనరేటర్ ఏ ప్రిన్సిపల్తో పనిచేస్తుంది, ఫారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. సో ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ 11th క్వశ్చన్, వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ డైనమికల్లీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్? డైనమికల్లీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి అంటే బిఎల్వి సైన్ తీటా. ఓకేనా, డైనమికల్లీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి, బిఎల్వి సైన్ తీటా. ఈ డైనమికల్లీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటే మీరు దీనికంటే ముందు స్టాటికల్లీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది తెలుసుకోవాలి. స్టాటికల్లీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ దేంట్లో వస్తుందండి, ట్రాన్స్ఫార్మర్లో వస్తుంది. ఓకేనా, ట్రాన్స్ఫార్మర్లో నో రొటేటింగ్ పార్ట్స్, అక్కడ ఎటువంటి కదిలే పార్ట్స్ ఉండవు. కాబట్టి దాంట్లో కూడా ఎలక్ట్రిసిటీ ఒకవైపు నుంచి ఇంకో వైపుకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకేనా, ఎలా అవుతుంది, స్టాటికల్లీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. అక్కడ ఎలా ఇండ్యూస్ అవుతుందంటే స్టాటికల్లీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్, అలాగే మ్యూచువల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనే ప్రిన్సిపల్తో అది ట్రాన్స్ఫార్మర్ వర్క్ అవుతూ ఉంటుంది. అలాగే డైనమికల్లీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటే మోటార్స్లో, జనరేటర్స్లో డైనమికల్గా అంటే ఏంటి, రొటేట్ అవుతా ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తుంది. కాబట్టి డైనమికల్లీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఫార్ములా ఏంటి, బిఎల్వి సైన్ తీటా. దీంట్లో బి అంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ, ఎల్ అంటే ఎఫెక్టివ్ లెంత్ ఆఫ్ ది కండక్టర్, వి అంటే వెలాసిటీ, సో ఆర్మేచర్ ఎంత స్పీడ్తో తిరుగుతూ ఉంది, సైన్ తీటా అంటే ఎంత ఫ్లెక్స్ దగ్గర ఏ యాంగిల్ ఫ్లెక్స్ దగ్గర కండక్టర్ కట్ అవుతూ ఉంది అనేది దీని అర్థం అండి. ఓకేనా, సో ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ రూల్ ఈజ్ యూజ్డ్ టు ఫైండ్ డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్? డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కనుక్కోవడానికి మనం ఉపయోగించే ఫార్ములా ఏంటి, ఏ రూల్ ఉపయోగిస్తామంటే మనకి ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్ అండి. ఇది జనరేటర్కి సంబంధించిన క్వశ్చన్ కాబట్టి జనరేటర్ అని వచ్చినప్పుడల్లా గుర్తుపెట్టుకోండి, రైట్ హ్యాండ్
రూల్. ఓకేనా, ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్తో మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ని కనుక్కోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, 13th క్వశ్చన్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ డీసీ జనరేటర్? అక్కడ ఒక డీసీ జనరేటర్ పార్ట్ ఉంది రైట్ సైడ్లో మీకు. ఏంటది? యోక్ ఆర్ ఫ్రేమ్ అనమాట. ఓకేనా, అవుటర్ బాడీ అంటాం కదా, మోటార్కి కానీ లేదా జనరేటర్కి కానీ అవుటర్ బాడీ కనపడతా ఉంటుంది కదా, దాన్ని యోక్ లేదా ఫ్రేమ్ అంటారు. సో ఇది జనరల్గా దీన్ని క్యాస్ట్ ఐరన్ లేదా క్యాస్ట్ స్టీల్తో దీన్ని డిజైన్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ 14th క్వశ్చన్, హౌ మెనీ ప్యారలల్ పాత్స్ ఇన్ డూప్లెక్స్ ల్యాప్ వైండింగ్ ఆఫ్ ఏ 4-pole డీసీ జనరేటర్? 4-pole డీసీ జనరేటర్లో డూప్లెక్స్ ల్యాప్ వైండింగ్ చేశారంట. డూప్లెక్స్ అంటే ఏంటండి? డబల్. ఓకేనా, డబల్. అయితే దాంట్లో ఏమడుగుతున్నారు? ప్యారలల్ పాత్స్ ఎన్ని అని అడుగుతున్నారు. సో ఇక్కడ ప్యారలల్ పాత్స్ ఎన్ని అన్నప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ల్యాప్ వైండింగ్లో ప్యారలల్ పాత్స్ అడిగితే ప్లెక్స్ ఇంటూ 2. ఓకేనా, ప్లెక్స్ ఇంటూ 2 అంటే అది సింప్లెక్సా, డూప్లెక్సా, త్రిప్లెక్స్ అనేది. అంటే పీ ప్లేస్లో మీకు ఏ ప్లెక్స్ అడిగారో ఆ నెంబర్ ప్లేస్ చేస్తాం. ఇప్పుడు మనకు అడిగింది అంతా డూప్లెక్స్ అన్నారు, అంటే 2 × 2. ఓకేనా, 2 ఇంటూ అంటే నెంబర్ ఆఫ్ పోల్స్ ఎన్ని ఉన్నాయి అనేది, సారీ ఇక్కడ చూడండి, ప్యారలల్ పార్ట్స్ అంటే పీ × 2. పీ అంటే ఏంటండి? పీ అంటే నెంబర్ ఆఫ్ పోల్స్. ఓకేనా, నెంబర్ ఆఫ్ పోల్స్ ఇంటూ 2. నెంబర్ ఆఫ్ పోల్స్ ఎన్ని ఉన్నాయి దీంట్లో? 4 ఉన్నాయి. 4 × 2. సో టోటల్గా 8 ప్యారలల్ పార్ట్స్ అనేవి ఉంటాయి. ఇది ల్యాప్ వైండింగ్ కాబట్టి. అదే ఒకవేళ ఇది వేవ్ వైండింగ్ అనుకోండి, వేవ్ వైండింగ్లో నెంబర్ ఆఫ్ ప్యారలల్ పార్ట్స్ ఏంటంటే నెంబర్ ఆఫ్ ప్యారలల్ పార్ట్స్ ఈక్వల్ టు 2నే ఉంటాయి. ఓకేనా, నెంబర్ ఆఫ్ ప్యారలల్ పార్ట్స్ 2నే ఉంటాయి. అప్పుడు 2 × ప్లెక్స్ అని చేస్తాం. ఓకేనా, 2 × ప్లెక్స్. ఒకవేళ అది డూప్లెక్స్ అయితే 2 × 2 4 అయితే. ఒకవేళ ఇది వేవ్ వైండింగ్ జనరేటర్ అయితే, వేవ్ బౌండ్తో చేసిన జనరేటర్ అయితే దాంట్లో ప్యారలల్ పార్ట్స్ ఎన్ని ఉంటాయి అని అడిగితే ఇదే నెంబర్ ఆఫ్ పోల్స్కి 4 మాత్రమే ఉంటాయి. ఇక్కడ మనకు అడిగింది ల్యాప్ వైండింగ్ కాబట్టి 8 ప్యారలల్ పార్ట్స్ ఉంటాయండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ప్యారలల్ పార్ట్స్ ఏ ఈక్వల్ టు పీ × 2. ఓకేనా, పీ × 2 అంటే పీ అంటే నెంబర్ ఆఫ్ పోల్స్ ఇంటూ 2 అంటే ప్లెక్స్. ప్లెక్స్ అనేది ఏంటి? డూప్లెక్స్ కాబట్టి ఆ 2 వాల్యూ వేసాము. 4. సో 4 × 2 8 అనమాట. నెక్స్ట్ 15th క్వశ్చన్, నేమ్ ద పార్ట్ ఆఫ్ డీసీ జనరేటర్. సో ఇక్కడ రైట్ సైడ్లో మనకు ఒక పార్ట్ కనపడుతుంది కదండి, ఇది డీసీ జనరేటర్లో పార్ట్. ఇదేంటంటే ఆర్మేచర్ కోర్ లామినేషన్స్. సో జనరేటర్ లోపల రొటేటింగ్ పార్ట్ ఉంటుంది కదా, దాన్ని ఆర్మేచర్ అంటాం. సో ఆర్మేచర్ని దేంతో తయారు చేస్తారు? సిలికాన్ స్టీల్ లామినేషన్స్తో తయారు చేస్తారు. దాంట్లో స్లాట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు వైండింగ్ ప్లేస్ చేయడానికి. సో ఇక్కడ మనకి ఇచ్చిన ఇమేజ్ ఏంటి? ఆర్మేచర్ కోర్ లామినేషన్. ఓకేనా, ఎందుకు లామినేట్ చేస్తారండి ఏదైనా? ఎందుకంటే ఎడ్డీ కరెంట్ లాస్ తగ్గించడానికి లామినేషన్స్ అనేవి చేస్తారన్నమాట. నెక్స్ట్ 16th క్వశ్చన్, హౌ ఇంటర్పోల్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ డీసీ జనరేటర్? డీసీ జనరేటర్లో ఇంటర్పోల్స్ అనేవి ఎలా కనెక్ట్ చేస్తారంటే, ఇంటర్పోల్స్ అనేవి ఎప్పుడూ కూడా ఆర్మేచర్ వైండింగ్కి సిరీస్లో కనెక్ట్ చేస్తారండి. ఇంటర్పోల్స్ ఎక్కడ ప్లేస్ చేసి ఉంటాయంటే మెయిన్ పోల్స్కి మిడిల్లో ప్లేస్ చేసి ఉంటాయి. ఈ ఇంటర్పోల్స్ అనేవి ఆర్మేచర్ రియాక్షన్ తగ్గించడానికి మనం ఉపయోగిస్తూ ఉంటాం అనమాట. సో ఈ ఆర్మేచర్కి రియాక్షన్ తగ్గించడానికి ఇంటర్పోల్స్ ఉపయోగిస్తాం కదా. అయితే ఆ ఇంటర్పోల్స్కి చేసే వైండింగ్ ఎలా కనెక్ట్ చేస్తారంటే ఆర్మేచర్కి సిరీస్లో కనెక్ట్ చేస్తారు. సో ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద నెసెసిటీ ఆఫ్ రెసిడ్యువల్ మ్యాగ్నెటిజం ఇన్ సెల్ఫ్ ఎగ్జైటెడ్ డీసీ జనరేటర్? సో సెల్ఫ్ ఎగ్జైటెడ్ డీసీ జనరేటర్లో మనకి రెసిడ్యువల్ మ్యాగ్నెటిజం అనేది ఎందుకు అవసరం? ఓకే, వాటి యొక్క నెసెసిటీ ఏంటంటే వోల్టేజ్ని బిల్డప్ చేయడానికి. సో ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ అన్నమాట. అసలు రెసిడ్యువల్ మ్యాగ్నెటిజం ఫ్లెక్స్ అంటే ఏంటంటే ఎంతో కొంత మ్యాగ్నెటిక్ ఫ్లెక్స్ అనేది ఉండాలి. ఎందుకంటే బిల్డప్ చేయడానికి ఇక్కడ సెల్ఫ్ ఎగ్జైటెడ్ మోటార్ కాబట్టి ఏమవుతుంది, మనకి సపరేట్గా సప్లై ఇవ్వడానికి లేదు. ఏదైనా ఆ జనరేటరే అంటే ఆ ఆర్మేచరే జనరేట్ చేసి ఆ ఫీల్డ్కి జనరేట్ చేసిన వోల్టేజ్ని ఇచ్చుకోవాల్సి వస్తుంది. అలా జనరేట్ చేయాలంటే మనకు ఫారడేస్ లా ప్రకారం ఏం చెప్తున్నాడు, ఫారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ప్రకారం ఏం చెప్తున్నాడు, కనీసం ఫ్లెక్స్ ఉండాలి, ఫ్లెక్స్లో కండక్టర్ చేంజ్ అవుతూ ఉండాలి. కనీసం ఫ్లెక్స్ అనేది ఏంటి, ఉండవలసిన కనీసం ఫ్లెక్స్. అంటే ఈ సెల్ఫ్ ఎగ్జైటెడ్ మోటార్లో లేదా జనరేటర్లో అయితే కంపల్సరీ మ్యాగ్నెటిక్ ఫ్లెక్స్ లేకపోతే ఈఎంఎఫ్ని జనరేట్ చేయలేం. అందుకని కొంత రెసిడ్యువల్ మ్యాగ్నెటిజం అనేది ఉంటుందన్నమాట. మనం
జనరేటర్ని డిజైన్ చేసినప్పుడే దాంట్లో ఎంతో కొంత రెసిడ్యువల్ మ్యాగ్నెటిజం అనేది ఉంటుంది. ఆ ఫ్లెక్స్లో ఈ కండక్టర్స్ కట్ అయినప్పుడు ఏమవుతుంది, ఆ కండక్టర్స్లో ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది. ఆ జనరేటర్ అనే ఈఎంఎఫ్ని మళ్ళీ ఆ ఫీల్డ్కి ఇస్తాము. అలా వోల్టేజ్ అనేది కొంచెం కొంచెంగా బిల్డప్ అయ్యి టోటల్ వోల్టేజ్ అనేది జనరేట్ చేస్తుందన్నమాట. సో ఇక్కడ రెసిడ్యువల్ మ్యాగ్నెటిజం ఎందుకంటే బిల్డప్ వోల్టేజ్. సో వోల్టేజ్ని జనరేట్ చేసుకోవడానికి సెల్ఫ్ ఎగ్జైటెడ్ జనరేటర్లో కంపల్సరీగా రెసిడ్యువల్ మ్యాగ్నెటిజం అనేది ఉండాలి. సో ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్. విచ్ ఆర్ ద 2 పాయింట్స్ దట్ ద బ్రష్ కాంటాక్ట్ రెసిస్టెన్స్ మెజర్డ్ ఇన్ డీసీ మిషన్? డీసీ మిషన్లో బ్రష్ కాంటాక్ట్ రెసిస్టెన్స్ ఎలా మెజర్ చేస్తామంటే రెసిస్టెన్స్ బిట్వీన్ బ్రష్ అండ్ కామ్యుటేటర్. ఓకేనా, బ్రష్ కాంటాక్ట్ రెసిస్టెన్స్ తెలుసుకోవాలంటే దేనికి మధ్యలో మెజర్ చేయాలి, రెసిస్టెన్స్ బిట్వీన్ ద బ్రష్ అండ్ కామ్యుటేటర్. కామ్యుటేటర్కి మరియు బ్రష్కి మధ్య ఉన్న రెసిస్టెన్స్ ఎంత ఉందో క్యాలిక్యులేట్ చేస్తే బ్రష్ కాంటాక్ట్ రెసిస్టెన్స్ ఎంతో మనకి తెలుస్తుంది. ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ 19th క్వశ్చన్. విచ్ వోల్టేజ్ ఈజ్ ఇండికేటెడ్ ఇన్ ద పోర్షన్ మార్క్డ్ యాజ్ ఎక్స్? పక్కన ఒక చిన్న గ్రాఫ్ ఇచ్చాం కదండి, క్యారెక్టరిస్టిక్స్ ఇచ్చాం కదా. ఆ క్యారెక్టరిస్టిక్స్లో ఎక్స్ అనే పార్ట్ ఏం చెప్తుందంటే ఆర్మేచర్ రియాక్షన్ డ్రాప్. ఓకేనా, అక్కడ మనకి 3 లైన్స్ ఉన్నాయి. దాంట్లో ఎక్స్ అనే పార్ట్ మనకు చూపించేది ఆర్మేచర్ రియాక్షన్ డ్రాప్ అన్నమాట. ఓకేనా, ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ 20th క్వశ్చన్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద కాంపౌండ్ జనరేటర్ ఇఫ్ ద షంట్ ఫీల్డ్ ఈజ్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ విత్ ఆర్మేచర్? సో షంట్ ఫీల్డ్ అనేది ఆర్మేచర్ ఫీల్డ్ వరకు మాత్రమే కనెక్ట్ అయితే, పక్కన అందుకని మీకోసం డయాగ్రామ్ ఇచ్చాను. క్వశ్చన్లో అయితే డయాగ్రామ్ లేదండి, ఇది మీకోసం నేను ఏర్పాటు చేసింది. సో దీంట్లో ఏముంది, ఆర్మేచర్ ఫీల్డ్కి షంట్ ఫీల్డ్ కనెక్ట్ అయి ఉంది, ఆర్మేచర్ ఫీల్డ్కి షంట్ ఫీల్డ్ కనెక్ట్ అయి ఉంది. కాబట్టి ఓన్లీ ఆర్మేచర్ వరకే కనెక్ట్ అయ్యింది కాబట్టి దీన్ని ఏమంటాం, షార్ట్ షంట్ కాంపౌండ్ జనరేటర్. ఓకేనా, షార్ట్ షంట్ కాంపౌండ్ జనరేటర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ 21st క్వశ్చన్. వై ద ఆర్మేచర్ కోర్ ఆఫ్ డీసీ జనరేటర్ ఈజ్ లామినేటెడ్? సో ఆర్మేచర్ అంట లామినేట్ చేస్తామంట డీసీ జనరేటర్కి. ఎందుకు లామినేట్ చేస్తామని అడుగుతున్నారు. ఎందుకంటే టు రెడ్యూస్ ఎడ్డీ కరెంట్ లాసెస్. సో ఎడ్డీ కరెంట్ లాసెస్ని తగ్గించడానికి అనమాట. సో ఎడ్డీ కరెంట్ లాసెస్ అంటే ఇవి కోర్లో వచ్చే లాసెస్, ఇవి థిక్నెస్ మీద డిపెండ్ అవుతాయి, మెయిన్గా థిక్నెస్ మీద డిపెండ్ అవుతాయి. కాబట్టి మనము ఈ ఆర్మేచర్ కోర్ని సన్నటి రేకుల్లాగా కత్తిరించి తర్వాత దాన్ని లామినేట్ చేస్తే ఆ ఎడ్డీ కరెంట్ లాస్లు అనేవి తగ్గుతాయి అన్నమాట. సో అందుకోసమని లామినేటెడ్ అనేది చేస్తాం. సో ఎందుకంట టు రెడ్యూస్ ఎడ్డీ కరెంట్ లాసెస్. సో ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ 22nd క్వశ్చన్. వై ఆర్మేచర్ రెసిస్టెన్స్ ఆఫ్ డీసీ జనరేటర్ ఈజ్ వెరీ లో? సో ఆర్మేచర్ యొక్క రెసిస్టెన్స్ డీసీ జనరేటర్లో ఆర్మేచర్ వైండింగ్ ఉంటుంది కదా, దాని యొక్క రెసిస్టెన్స్ తక్కువగా ఉంటుందంట. ఎందుకంటే ఆర్మేచర్ వోల్టేజ్ డ్రాప్ అనేది తగ్గించడానికి. సో మనకి ఈ క్వశ్చన్లో కూడా రాసుకున్నాం, జనరేటెడ్ ఈఎంఎఫ్ ఈక్వల్ టు ఈజీ ఈక్వల్ టు వి మైనస్ ఐఏఆర్ఏ. సపోజ్ టెర్మినల్ వోల్టేజ్ వి, ఐఏఆర్ఏ అంటే ఆర్మేచర్లో ఉండే వోల్టేజ్ డ్రాప్. ఒకవేళ ఐఏఆర్ఏ డ్రాప్ పెరిగిందనుకోండి, జనరేటెడ్ ఈఎంఎఫ్ ఏమవుతుంది, తగ్గిపోతూ ఉంటుంది. సో అందుకని జనరేటెడ్ ఈఎంఎఫ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, ఆర్మేచర్ వోల్టేజ్ డ్రాప్ని తగ్గించుకోవడానికి మనం ఏం చేస్తున్నాము, ఆర్మేచర్ వైండింగ్ యొక్క రెసిస్టెన్స్ని తక్కువగా ఉండేట్టు చూసుకుంటాము. సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ 23rd క్వశ్చన్. వై ద డీసీ జనరేటర్ షుడ్ రన్ ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఓన్లీ? సో డీసీ జనరేటర్ని క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే ఒకటే డైరెక్షన్లో రొటేట్ చేస్తామంట. ఎందుకంటే ప్రొటెక్ట్ ద రెసిడ్యువల్ మ్యాగ్నెటిజం. రెసిడ్యువల్ మ్యాగ్నెటిజం అంటే ఇంతకుముందు కూడా మనకు వచ్చిన క్వశ్చన్స్లో చెప్పాను మీకు. రెసిడ్యువల్ మ్యాగ్నెటిజం అంటే ఎంతో కొంత మ్యాగ్నెటిజం అనేది ఫీల్డ్ పోల్స్లో ఉండాలి, ముఖ్యంగా ఈ సెల్ఫ్ ఎగ్జైటెడ్ జనరేటర్స్లో. ఎందుకంటే ఈఎంఎఫ్ జనరేట్ చేయడానికి మ్యాగ్నెటిజం అనేది కంపల్సరీ. సో సెల్ఫ్ ఎగ్జైటెడ్ జనరేటర్లో మనం అవుట్ సోర్స్ అంటే బయట నుంచి ఎటువంటి సప్లై ఇవ్వం కాబట్టి, సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని క్రియేట్ చేయడానికి కుదరదు కాబట్టి బయట సోర్స్తో సో కొంత ఫీల్డ్ పోల్స్ ఉన్న రెసిడ్యువల్ మ్యాగ్నెటిజం అనేది ఉంటుందన్నమాట. సో దాంతో ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ అవుతుంది. సో అది లూజ్ అవ్వకుండా ఉండాలంటే ఈ జనరేటర్ని ఒకే డైరెక్షన్లో రొటేట్ చేయాలి. ఓకేనా, అందుకని ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్లో మాత్రమే రొటేట్ చేస్తారు. సో ఆన్సర్ ఏంటంటే ప్రొటెక్ట్ ద రెసిడ్యువల్ మ్యాగ్నెటిజం. ఆప్షన్ బి రైట్ ఆన్సర్. నెక్స్ట్ 24th క్వశ్చన్. వై కాంపన్సేటింగ్ వైండింగ్ ఈజ్ ప్రొవైడెడ్ ఇన్ లార్జ్ డీసీ జనరేటర్స్?
ఓకేనా. లార్జ్ డీసీ జనరేటర్స్లో అంట కాంపెన్సేటింగ్ ప్రొవైడ్ చేస్తారంట. సో కాంపెన్సేటింగ్ వైండింగ్ ఎందుకంటే ఆర్మేచర్ రియాక్షన్ని తగ్గించడానికి, ఓకేనా. న్యూట్రలైజ్ ద ఆర్మేచర్ రియాక్షన్ ఎఫెక్ట్. సో ఆర్మేచర్ రియాక్షన్ అంటే ఏంటంటే ఆర్మేచర్లో ఉన్న ఫీల్డ్ అనేది మెయిన్ ఫీల్డ్ మీద ఎఫెక్ట్ చేసి మెయిన్ ఫీల్డ్ని ఏం చేస్తుంది, తగ్గించేస్తుంది. ఒకటి క్రాస్ మ్యాగ్నటైజేషన్, డీమ్యాగ్నటైజేషన్ అని మనకి 2 రకాల ఎఫెక్ట్లు అనేవి వస్తాయి ఈ ఆర్మేచర్ రియాక్షన్ వల్ల. వాటిని తగ్గించడానికి మనం ఈ కాంపెన్సేటింగ్ వైండింగ్ అనేది ఫీల్డ్ పోల్స్లో చేస్తాము. అది కూడా ఎక్కడ, పోల్ షూ దగ్గర. మీకు పక్కన ఇమేజ్ ఇచ్చాను కాంపెన్సేటింగ్ వైండింగ్ ఎక్కడ ప్లేస్ చేస్తారనేది. సో ఆ విధంగా ప్లేస్ చేస్తాము, ఎందుకంటే అది ఫ్లెక్స్ని ఇంకాస్త ఇంప్రూవ్ చేస్తుంది. సో కింద ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను చూడండి. ద మెయిన్ పర్పస్ ఆఫ్ కాంపెన్సేటింగ్ వైండింగ్ ఈజ్ టు నల్లిఫై ద ఎఫెక్ట్ ఆఫ్ ఆర్మేచర్ రియాక్షన్ ఆన్ ద మెయిన్ ఫీల్డ్ ఫ్లెక్స్ అండర్ ద పోల్ ఫేసెస్ ఇన్ డీసీ మిషన్. సో ఇక్కడ పోల్ యొక్క ఫేసెస్లో ఈ కాంపెన్సేటింగ్ వైండింగ్ ప్లేస్ చేయడం ద్వారా ఏం చేస్తుంది, ఇది ఆర్మేచర్ రియాక్షన్ వల్ల ఏదైతే ఎఫెక్ట్ వస్తుందో ఆర్మేచర్ రియాక్షన్ ఎఫెక్ట్ దాన్ని నలిఫై చేస్తుంది అనమాట. ఓకేనా, కాంపెన్సేటింగ్ వైండింగ్. సో దానికోసం అనేది ఉపయోగిస్తాం. సో 24వ దానికి ఆన్సర్ ఏంటండి, న్యూట్రలైజ్ ఆర్మేచర్ రియాక్షన్ ఎఫెక్ట్. ఆప్షన్ సి రైట్ ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఏఏకే ఎలక్ట్రిక్ టెక్ ఛానల్. సో మీకు ఈ క్లాస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మరిన్ని వీడియో కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.